రీసెంట్‌గా 'బిగ్ బాస్' షో పైన ఆర్‌జే కాజల్ యొక్క వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమవుతున్నాయి. 'బిగ్ బాస్' షో వల్ల ఉపయోగం లేదనే విధంగా ఆర్‌జే కాజల్ మాట్లాడుతున్నారు. మేము 'బిగ్ బాస్'కి వెళ్ళేటప్పుడు అవకాశాలు ఇక ఎగిసిపడి వస్తాయని అనుకున్నాం. బట్ అనుకున్నంతగా మాకు అవకాశాలు రావడం లేదు. 'బిగ్ బాస్' షో వల్ల మాకు ఉన్న అవకాశాలు కూడా పోయాయి అనే విధంగా ఆమె మాట్లాడుతా ఉంది. అయితే నిజంగా వాస్తవం మాట్లాడుకుంటే ఆర్‌జే కాజల్ 'బిగ్ బాస్'కి రాకముందు ఎంతమందికి తెలుసు? 'బిగ్ బాస్'కి వచ్చిన తర్వాత ఎంతమందికి తెలుసనేది ఆమె ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఎందుకంటే 'బిగ్ బాస్' షో అనేది ఒక పాపులర్ షో. 'బిగ్ బాస్'కి వచ్చిన కంటెస్టెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా మెజారిటీ పీపుల్‌కి తెలిసిపోతుంది. ఏపీలో ఏ లాంగ్వేజ్‌లో వస్తే ఆ లాంగ్వేజ్ పీపుల్‌కి. సో, మీరు గమనిస్తే ఆర్‌జే కాజల్ 'బిగ్ బాస్' కంటే ముందు ఆమె తెలిసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. బట్ 'బిగ్ బాస్'కి వచ్చిన తర్వాత ఆర్‌జే కాజల్ యొక్క ఆడియన్స్ రీచ్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అంతకుముందు ఆమె ఆహ్, యూట్యూబ్ ఛానల్ ఉన్నా కూడా ఆమెకి అంత రీచ్ ఉండేది కాదు. బట్ 'బిగ్ బాస్'కి వచ్చిన తర్వాత ఆమె ఫేమస్ అవ్వడం వల్ల చాలా వరకు ఆమె యూట్యూబ్ ఛానల్‌కు చాలా పెద్ద రీచ్ పెరిగింది. అంతేకాకుండా ఆమె ఒకటే కాకపోయినా కూడా చాలామంది ఇక్కడ కన్నడ వాళ్ళు 'ప్రియాంక జైన్' గాని, 'శోభా శెట్టి' గాని ఇలాంటి వాళ్ళు చాలామంది కూడా ఎవరికీ తెలియదు యాక్చువల్‌గా సీరియల్ యాక్టర్స్ చాలామంది కూడా తెలుగు ఆడియన్స్‌కి తెలియదు. అలాంటిది 'బిగ్ బాస్'కి వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా పాపులర్ అయిపోయి వాళ్ళకు కొంతమందికి సీరియల్ ఆఫర్స్ వస్తున్నాయి. కొంతమందికి ఆహ్, సి సినిమా ఆఫర్స్ వస్తా ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు ప్రమోషన్‌లు చేస్తున్నారు. ఈవెంట్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళు బ్రాండెడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. దానివల్ల చాలా బాగా స్థిరపడ్డారు. లక్షల్లో కూడా డబ్బులు సంపాదిస్తారు నెల నెల. సో, ఇప్పుడు 'బిగ్ బాస్'కి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు నేను హీరో అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి అని అనుకుంటే 'బిగ్ బాస్' షో అనేది హీరో, హీరోయిన్‌లను ప్రొడ్యూస్ చేసే షో కాదది. ఒక వ్యక్తి వచ్చాడంటే వాడికి పాపులారిటీ మాత్రం మామూలుగా రాదు. దాన్ని వాళ్ళు ఎలా యుటిలైజ్ చేసుకుంటారనే దానిపైన ఆధారపడి ఉంటుంది. 'సుహేల్' ఎవరు? 'మెహబూబ్ దిల్సే' ఎవరు? 'అఖిల్ సార్థక్' అంటే ఎవరనేది కూడా తెలీదు. 'మెహబూబ్ దిల్సే' అన్న ముందుగా తెలుసు కొంతమందికి. అతను షార్ట్స్ చేసేవాడు, యూట్యూబ్‌లో వీడియోస్ చేసేవాడు, కవర్ సాంగ్స్ చేసేవాడు. 'అఖిల్ సార్థక్' ఎవరు తెలీదు, 'సుహేల్' తెలీదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా తెలియదు. అలాంటి వాళ్ళు మంచి ఫేమ్ సంపాదించడం జరిగింది. డబ్బులు సంపాదించడం జరిగింది. వాళ్ళు ఏదైనా ఒక వీడియో పెడితే కస్టమర్లు మా వ్యూవర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వ్యూవర్‌షిప్ కూడా వాళ్ళు ఏమైనా వీడియోస్ చేస్తే. సో, ఇలా ఒక ఫేమ్ అనేది 'బిగ్ బాస్' అనేది ఇస్తుంది. అది చాలామందికి కూడా రాదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'దమ్ము శ్రీజ' మధ్యలోనే ఎలిమినేట్ అయినా కూడా ఆమె ఇంతకుముందు రివ్యూస్ చెప్పేది. సో, ఇప్పుడు అంతకుముందు వచ్చే రివ్యూస్ కంటే వ్యూస్ కంటే ఇప్పుడొచ్చే వ్యూస్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా 'దివ్య' లాస్ట్ సీజన్‌లో 'దివ్య' వచ్చినది. ఆమె కూడా ఇంతకుముందు రివ్యూస్ చెప్పేది. అప్పుడు ఆమెకొచ్చే రివ్యూస్‌కి, ఇప్పుడొచ్చే రివ్యూస్‌కి చాలా వ్యూస్ చాలా ఎక్కువగా ఉంది. అంటే ఒక ఫేమ్ వస్తుంది. ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళకు సోషల్ మీడియాలో గానీ, బయట బయట గానీ చాలా క్రేజ్ అనేది వస్తుంది. వాళ్ళకు బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళను ఈవెంట్స్‌కి ఎక్కువగా పిలుస్తారు. వాళ్ళకి ఇన్‌కమ్ సోర్సెస్ అనేవి చాలా ఎక్కువగా పెరుగుతాయి. వాళ్ళు యుటిలైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుందది. అంతేకాకుండా ఇప్పుడు అందరూ 'బిగ్ బాస్' వచ్చిన విన్నర్‌లకు అయినా సరైన అవకాశాలు వస్తున్నాయంటే యుటిలైజ్ చేసుకున్న వాళ్ళు యుటిలైజ్ చేసుకుంటారు. లేదంటే లేదు. ఎందుకంటే అవకాశాలు లేని వాళ్ళే 'బిగ్ బాస్'కి ఎక్కువగా వచ్చింటారు. సో, గెలిచినంత మాత్రాన వాళ్ళు హీరోలు అయిపోరు. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అందరికంటే తెలుగు 'బిగ్ బాస్' సీజన్‌లో ఎక్కువ క్రేజ్ ఉండేది అభిజిత్‌కే. బట్ అభిజిత్ ఏంటంటే నేను చూస్తున్నాను 4 ఏళ్ల నుంచి కూడా అభిజిత్ 4 ఏళ్ళు 'బిగ్ బాస్'లో ఉన్నప్పుడు 1,000,000 ఆహ్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉండేవారు. ఇప్పటికి కూడా 1,000,000 ఉన్నారు. ఏమి పెరగలేదు, తగ్గలేదు. మధ్యలో తగ్గి మళ్ళీ పెరిగినారు. మళ్ళీ అభిజిత్‌కి ఏమైనా పెద్ద అవకాశాలు సినిమాల్లో వచ్చాయంటే అది కూడా లేదు. ఒకటో రెండో ఒక వెబ్ సీరీసు చేయడం జరిగింది. ఒకటేదో సినిమా చేయడం జరిగింది. అంతే తప్పితే అభిజిత్‌కి పెద్ద అవకాశాలు రాలేదు. సన్నీ అంతకుముందు సీరియల్స్ చేసేవాడు. తర్వాత సీరియల్స్ కూడా ఇప్పుడు చేయడం లేదు. ఒకటేదో సినిమా చేయడం జరిగింది. బట్ సన్నీ ఫేమ్ అనేది ఎక్కువగా పెరిగింది. అతనికి బ్రాండ్ వాల్యూ పెరిగింది. వేరే వేరే బ్రాండ్ ప్రమోషన్స్ అవి వీటి ద్వారా చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారు. శివ బాలాజీ అంటే ఒక ఎస్టాబ్లిష్డ్ యాక్టర్. ఇప్పటికీ అతనికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి అతనికి.
మంచి మంచి సినిమాల్లో యాక్ట్ చేస్తా ఉన్నాడు శివబాలాజీ. సో కౌశల్ మందా వచ్చేసి అతను సినిమాల్లో అతనికి అవకాశాలు రాలేదు. అంత పెద్ద క్రేజ్ వచ్చిన కౌశల్ మందాకు సినిమాల్లో అవకాశాలు రావడం లేదు. అది ఫేమ్ ఇస్తుంది కానీ సినిమా అవకాశాలు ఇస్తుందా లేదనేది బిగ్ బాస్ ఎప్పుడు కూడా మీకు అవకాశాలు ఇస్తాం రాని పిలవదు బిగ్ బాస్. ఒక ఎంటర్టైన్మెంట్ షో, రియాలిటీ షో అవకాశం ఇస్తారు. మీరు వచ్చి మీరు ఎంత ప్రూవ్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు అవకాశాలు మీకు వస్తాయి. అవకాశాలు ఎప్పుడు కూడా రావు, మనం సృష్టించుకోవాలి అంటారు కదా. ఆ విధంగా మీకున్న క్యారెక్టర్కి తగినటువంటి పాత్రలు ఏవైనా సినిమాల్లో ఉంటే డెఫినెట్గా ప్రొడ్యూసర్స్కు అండ్ డైరెక్టర్స్కు మీరు ఒక అవకాశంలా కనిపిస్తారు. అంతేగాని కంపల్సరీ మీకు అవకాశాలు వస్తాయని మాత్రం చెప్పలేము. అయితే ఒకటి మాత్రం నిజం, బిగ్ బాస్ వల్ల విపరీతమైన ఫేమ్ వస్తుంది, క్రేజ్ వస్తుంది. దాన్ని మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే జీవితంలో స్థిరపడడానికి 100 దారులు ఉన్నాయి. ఈవెంట్స్ అవ్వచ్చు, బ్రాండ్ ప్రమోషన్స్ అవ్వచ్చు, సీరియల్స్ అవ్వచ్చు, సినిమాలు అవ్వచ్చు, మీరు ఎలా ప్రయత్నం చేసుకుంటే అలాగా. బట్ డెఫినెట్గా స్థిరపడతారు. మీకు ఎర్నింగ్ ఇంతకుముందు ఎంత సంపాదిస్తారో దానికంటే ఎక్కువగా సంపాదించే అవకాశం 95% జనాల కంటెస్టెంట్స్కి అది నిరూపితమైంది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ కొంతమంది అంతకుముందు ఎంత ఉన్నారో దానికంటే ఇంకా దిగజారిపోవడం జరిగింది. సో 95% మెంబర్స్కి ఒక మంచి వేదిక అని చెప్పొచ్చు. శివజ్యోతి అంతకుముందు యాంకర్గా ఉండే చాలామందికి తెలిసిండే లేదు. తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆమె వ్యూవర్షిప్ పెరిగింది యూట్యూబ్లో అండ్ సోషల్ మీడియాలో. ఆమె ప్రెజెన్స్ పెరిగింది, ఆమె పైన క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ఆమె చేసే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చాలా వచ్చాయి, ఈవెంట్స్ వచ్చాయి, భారీగా డబ్బులు సంపాదించింది. ఇండ్లు కట్టుకొని హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఓవరాల్గా చెప్పాలంటే బిగ్ బాస్ షో వల్ల హీరోయిన్లు అయిపోతాం అంటే అది అబద్ధం. బిగ్ బాస్ షో అనేది ఒక వేదిక, మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి, అంతేకాకుండా ప్రజలకు నేను ఉన్నాను రా అని చెప్పడానికి బిగ్ బాస్ షో ఉపయోగపడుతుంది. దానివల్ల ఫేమ్ వస్తుంది. దాన్ని మీరు ఎలా యూటిలైజ్ చేసుకుంటారో అలాగా మీకు అది ఉపయోగపడుతుంది.